లేటెస్ట్ వెదర్ అప్డేట్స్‌పై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి 1 వీక్ దాదాపు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఏంటి అసలు వర్షాలు ఎట్లా ఉంది అసలు? ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? మనకి ఈసారి మాన్సూను అనుకున్న దానికంట ముందుగా ప్రవేశించాయి. ప్రవేశించిన తర్వాత ఫస్ట్ ఫేజ్ 4, 5 రోజులు మనకి మంచి రెయిన్స్ పడిన తర్వాత వి హాడ్ ఏ లాంగ్ గ్యాప్ ఆఫ్ నియర్లీ 40, 45 డేస్ వరకు మనకు పెద్దగా రెయిన్స్ అంటూ లేవు. అక్కడక్కడ లైట్ రెయిన్స్, మోడరేట్ రెయిన్స్ 3-4 సెంటీమీటర్స్ తెప్పించి కంటిన్యూయస్‌గా యాస్ ఇఫ్ లైక్ మాన్సూన్ పీరియడ్‌లో ఎట్లా 4, 5 రోజులు భారీ వర్షాలు పడటం అట్లా ఉంటుందో అటువంటి ఫీచరు ఇంచుమించు 40, 45 రోజుల వరకు లేవు. దీనికి కారణం ఏంటంటే, మనకి దగ్గరలో మాన్సూన్ ప్రవేశించినప్పటికీ, ఈ మాన్సూన్ విండ్స్‌ని ట్రిగ్గర్ చేసి వర్షపాతం పడటానికి మనకి సినాప్టిక్ ఫీచర్స్ అంటూ కావాలి. ఆ సినాప్టిక్ ఫీచర్స్ ఏంటంటే, మనకు దగ్గరలోని సముద్ర ప్రాంతం, ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాంతంలో ఏంటంటే, జనరల్‌గా మనకి ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కానీ, లో ప్రెషర్ కానీ ఏర్పడుతున్నప్పుడు, మనకి ఈ వెనకాలొచ్చే మాన్సూన్ విండ్స్‌లో ఉన్న మాయిశ్చరు ఇక్కడ ల్యాండ్ మాస్ మీద అక్యుములేట్ అయ్యి, మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మంచి రెయిన్స్ పడుతూ ఉంటాయి. అయితే అలాంటి ఫీచర్స్ ఒక 40, 45 రోజుల వరకు మనకి ఈ ప్రాంతంలో కాకుండా ఇక్కడ గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడుతుండటం వల్ల, ఈ ప్రాంతం మనకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకు ఓన్లీ లైట్ క్లౌడీనెస్, లైట్ రెయిన్స్ పడినాయి. అలా పడటం వల్ల మనకి ఇంచుమించు జూలై 18, 19 తారీఖుల వరకు మనం డెఫిసిట్‌లో కూడా వెళ్ళిపోయి -28% ఓవరాల్‌గా తెలంగాణలో డెఫిసిట్ ఉండింది. అయితే జూలై లాస్ట్ వీక్‌లో మనకి 2 అనుకూల పరిణామాలు, ఇక్కడ ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. అలాగే ఇటు మనకి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుంచి ఇటు తెలంగాణ మీదుగా ఇక్కడ వరకు ఒక ట్రఫ్ లో ప్రెషర్ ఇది ద్రోణి, ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. ఈ 2 కూడా మంచి ఫేవరబుల్ కండిషన్స్. సో, మనకి 1 వీక్ చాలా విస్తృతంగా తెలంగాణ అంతా రెయిన్స్ పడి, మనకి ఆగస్ట్ 1 నాటికి మనం పాజిటివ్‌లోకెళ్ళి +1%కెళ్ళాము. తర్వాత మళ్ళీ ఈ 1 వీక్‌లో మళ్ళీ మనకి గ్యాప్ వచ్చేసింది. హ్మ్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? దాదాపు మొన్నటిదాకా చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మళ్ళా వారం రోజుల నుంచి అసలు వర్షం లేదు. ఎట్లా ఉంది అసలు? జిల్లాలో ఎట్లా ఉంది? హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా ఎట్లా ఉంది పరిస్థితి? మనకి ప్రస్తుతం మళ్ళీ అనుకూలమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో లేనందువల్ల మనకి గ్యాప్ వచ్చేసిందండి. గ్యాప్ వచ్చేసేసి మనము కొన్ని జిల్లాలైతే ఇంచుమించు 30-50% వరకు కూడా లోటులో ఉన్నాయి. అత్యధికంగా చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లాలో 51% లోటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన సిటీలోని 3 జిల్లాల్లో ఒకటి మేడ్చల్, మల్కాజ్గిరిలో 39% లోటుంది. కొన్ని జిల్లాలు మటుకే ఒక 3, 4 జిల్లాలు మటుకే మనకి ప్లస్‌లో ఉన్నాయి. మిగిలినవన్నీ లోటు వర్షపాతంలో నడుస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనకి ఈ 1 వీక్ నెక్స్ట్ రాబోయే 1 వీక్‌లో మనకి ఇక్కడ నార్త్ తెలంగాణ కోస్ట్ దగ్గర ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. అలాగే ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ అనేది కూడా ఈ ఏరియాలో వస్తోంది. దీనివల్ల ఏంటంటే కొంతవరకు మనకి ఈ తెలంగాణలోని సదరన్ రీజియన్ ఆఫ్ తెలంగాణ ఈ ప్రాంతంలో మనకి కొంచెం వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉంది. అంటే నల్గొండ, మహబూబ్‌నగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా కొంచెం వైడ్ స్ప్రెడ్ రెయిన్స్‌కి రాగల 4, 5 రోజుల్లో అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని అక్కడ చెదురుమదురు వర్షాలకు మట్టుకే నెక్స్ట్ 1 వీక్‌లో మనకి అవకాశం కనిపిస్తుంది. అంటే నార్త్ స్టేట్స్‌లో చూసుకుంటే మొత్తం దాదాపు వరదలు అట్లా చూస్తున్నాం. అసలు తెలంగాణకు సంబంధించి ఇటు తెలంగాణ గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్‌లో పర్టిక్యులర్‌గా ఈ వర్షపాతం తక్కువగా కావడానికి ఏమైనా కారణాలు కనుక్కున్నారా? మనకి జనరల్‌గా ఈ మాన్సూన్ విండ్స్ అనేవి దేశవ్యాప్తంగా ఆవరించిన తర్వాత, ఈ మాన్సూన్ విండ్స్‌లో ఒక మాన్సూన్ ట్రఫ్ అనేది ఏర్పడుతుంది. ఈ మాన్సూన్ ట్రఫ్ యొక్క జనరల్ పొజిషను ఈ ఏరియాలో ఇలా ఉంటుంది. హ్మ్. అంటే మనకి అరేబియన్ సీ నుంచి ఇటు బే ఆఫ్ బెంగాల్‌కి కనెక్ట్ అవుతూ ఒక ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేది కంటిన్యూయస్‌గా ఫినామినా అది డ్యూరింగ్ మాన్సూన్. అయితే ఈ ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్‌కి మనకి సదరన్ సైడ్‌లో దక్షిణ భాగంలో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. అయితే మనకి మాన్సూన్ పీరియడ్‌లో ప్రతి నెలలోనూ 2, 3 సార్లు ఈ మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా ఉపరితల ఆవర్తనం కానీ, లో ప్రెషర్ కానీ ఏర్పడటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మాన్సూన్ ట్రఫ్ వచ్చేసి దీనికి కనెక్ట్ అవుతుంది. దీనికి కనెక్ట్ అయ్యి ఈ ఎంటైర్ పోర్షన్ కూడా ఇట్లా కిందకి దిగిపోతుంది. ఇట్లా కిందకి దిగిపోయినప్పుడు మనకి సదర్న్ ఇండియా, పెనిన్సులర్ ఇండియాలో మంచి వర్షాలు పడుతుంటాయి. అయితే ఈసారి ఇటువంటి ఫీచర్స్ లేకుండా, ఇటువంటి ఫీచర్స్ కరువయ్యి మనకి మొత్తం మాన్సూన్ ట్రఫ్ అంతా కూడా ఇదే ప్రాంతంలో ఉండిపోయింది. ఉండిపోవడం వల్ల మనకి ఈ సదర్న్, మనకి సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల్లో విస్తృతంగా రెయిన్స్ పడి, ఈ సదర్న్ పెనిన్సులాలో ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్
సమ్ పార్ట్స్ విచ్ ఆర్ నైబరింగ్ తెలంగాణ లైక్ ఇన్ సమ్ పార్ట్స్ ఇన్ మహారాష్ట్ర, సమ్ పార్ట్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఇవి మట్టుకే ఉన్నాయి. మనకి ఈ వెస్ట్ కోస్ట్‌లో కూడా పరిస్థితి చాలా బాగుంది. ఇక్కడ ఎందుకంటే ఆఫ్ షోర్ ట్రఫ్ అనేది కంటిన్యూయస్‌గా ఉండి మనకి ఈ పశ్చిమ తీరంలో మంచి వర్షాలు పడటం వల్ల మనకు వర్షాలు లేకపోయినప్పటికీ మన గుండా పోయే నదులు కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా నీరొచ్చి మనకి జూలై సెకండ్ వీక్‌కే డ్యాములు నిండే పరిస్థితికి మనం చేరుకోవడం. ఇది కొంతవరకు మనకి ఉపయోగపడింది. మనకి వర్షాధారం అయిన వాళ్ళే కొంచెం ఇబ్బంది పడినా కాలువల ద్వారా సేద్యం చేసుకునే వాళ్ళకి డ్యాములు నిండిపోవడం జరిగింది. ఇదేంటంటే మనకి వెస్ట్ కోస్ట్‌లో విస్తృతంగా వర్షాలు పడటం వల్ల ఆ పరిణామం సంభవించింది. అంటే ఆల్రెడీ మాన్సూన్‌లో జూన్, జూలై 2 నెలలు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వర్షాలకు సంబంధించి ఏం చెప్తారు? గత సంవత్సరం ఇదే టైంలో ఎలాంటి వర్షపాతం ఉంది? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ 2 మంత్స్‌లో ఎలా ఉండబోతుంది? వర్షపాతంకి సంబంధించి లోటుపాటు ఏమైనా ఉంటదా? లేకపోతే ఇంకేమన్నా ఎక్సెస్ ఉంటుందా? మనకి ఈ సీజన్ అయ్యే ముందు మనకి ఢిల్లీలోని సెంట్రల్ విభాగం వారు అసలు దేశవ్యాప్తంగా మాన్సూన్ ఎలా ఉండబోతోంది అన్న అంచనాను విడుదల చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే +6 నుంచి +10% ఫ్రమ్ నార్మల్ ఓవరాల్ కంట్రీ వైడ్ ఉంటుందని భావించారు. దానికి తగినట్టుగా మిడ్ టర్మ్ రివ్యూ మొన్న 2 నెలలు అయిపోయిన తర్వాత మిడ్ టర్మ్ రివ్యూ చూసుకుంటే ఓవరాల్‌గా కంట్రీ వైడ్ చూసుకున్నట్టయితే +6%లో ఉన్నాం. అయితే మన స్టేట్ చూసుకున్నట్టయితే మనం మొన్నటికి జస్ట్ +1లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్‌లో -12కెళ్ళాము. అయితే రాగల 2 నెలలకి తెలంగాణకి ఇచ్చిన ఫోర్‌కాస్ట్ ఏంటంటే తెలంగాణ కూడా మన నార్మల్ రెయిన్‌ఫాల్ కంటే స్వల్పంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అంటే సెప్టెంబర్ ఎండింగ్ నాటికి మొత్తానికి పాజిటివ్‌లోకి వచ్చే అవకాశం ఉందనే మనకు తేలుతోంది. అయితే నార్త్ తెలంగాణలో ఈ ఆగస్ట్‌లో చూసుకున్నట్టయితే ఆగస్ట్‌లో కూడా మనకి ఆగస్టు నార్మల్ రెయిన్‌ఫాల్ కంటా స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే నార్త్ తెలంగాణ డిస్ట్రిక్ట్‌లో మటుకు కొంత డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ తెలంగాణ అండ్ సదరన్ తెలంగాణలో మటుకు నార్మల్ రెయిన్‌ఫాల్‌కి చేరుకునే అవకాశం ఉంది. అంటే వేడి గూడా దాదాపు సమ్మర్‌లో ఎలా అయితే వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది. ఉష్ణోగ్రతల పరిస్థితి ఎలా ఉంది? ఉక్కపోత గూడా రోజు రోజుకి ఎక్కువవుతుంది. మనకి ప్రస్తుతం 32-35 డిగ్రీల వరకు టెంపరేచర్‌లు నడుస్తున్నాయండి. ఇదేంటంటే మనకి మాన్సూన్ పీరియడ్‌లో పర్టిక్యులర్‌గా బాగా థిక్ క్లౌడింగ్ ఎప్పుడు ఉండటం వల్ల మనకి టెంపరేచర్‌లు తగ్గిపోతాయి. లేకపోతే మనం సూర్యుడికి ఈ పీరియడ్‌లో కూడా భూమి దగ్గరగానే ఉంటుంది. అందుకని క్లౌడింగ్ లేనట్టయితే టెంపరేచర్‌లు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ టెంపరేచర్‌లు పెరగడం వల్ల మళ్ళీ మాన్సూన్ పీరియడ్ కాబట్టి మాయిశ్చర్ అవైలబిలిటీ అంటూ ఉంటుంది. బట్ అది క్లౌడ్ ఫార్మేషన్‌కి సఫిషియెంట్‌గా ఉండాలి అంటే ఈ ఈదురుగాలి లెక్క వేగం తగ్గాలి. ఆ వేగం తగ్గాలంటే మనకి ఇటువంటి సినాప్టిక్ ఫీచర్స్ ఇక్కడ అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడాలి. అవి ఏర్పడినప్పుడు ఏంటంటే మన గుండా మాన్సూన్ విండ్స్ హై స్పీడ్‌లో వెళ్తూనే ఉంటాయి. వాటిలో మాయిశ్చర్ ఉంటుంది. ఈ మాయిశ్చర్ ఉంటుంది ప్లస్ మనకి వేడిమి ఉండటం వల్ల కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జనరల్‌గా మనకి మే నెలలో వస్తుంటాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక గంట, 2 గంటలు ఒక ఉరుములు మెరుపులతోటి 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్లు ఇట్లా రెయిన్ పడటం అనేది లోకల్‌గా అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఈ మధ్యన నిన్న యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఇంచుమించు 10 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ పడింది. సినాప్టిక్ ఫీచర్స్ ఏమి లేనప్పటికీ మాయిశ్చర్ ఉండి బాగా టెంపరేచర్ పెరిగితే సాయంత్రానికి అక్కడ ఒక క్యుములోనింబస్ క్లౌడ్ ఏర్పడి లోకల్‌గా ఒక 10 స్క్వేర్ కిలోమీటర్స్, 15 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేసి మంచి రెయిన్ పడే అవకాశం ఉంటుంది. రైతులకు సంబంధించి పర్టిక్యులర్‌గా ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఎందుకంటే వర్షపాతం ఫస్ట్‌లో కొద్దిగా ఎక్కువుంది. ఫస్ట్‌లో తక్కువుంది. మధ్యలో కొద్దిగా పడింది. మళ్ళీ ఇప్పుడు తక్కువ ఉందని చెప్తున్నారు. ఎట్లా చెప్తారు మరి? రైతులకి పరిస్థితి చాలా గడ్డుగానే ఉందండి. ఎందుకంటే మనకి కంప్లీట్‌గా ఒక 5, 6 రోజులు రెయిన్స్ పడి మనకి విత్తనాలు పెట్టిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన అట్‌లీస్ట్ మరొక వీక్ తర్వాతైనా కంటిన్యూయస్ రెయిన్స్ పడితేనే అది సస్టైన్ అవుతాయి. లేకపోతే ఆ వచ్చిన మొలకలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. మనకి ఈ విధమైన కంటిన్యూయస్ రెయిన్స్ అన్న ఇది ఒక్క ఫేజ్‌లోనే జరిగింది. మనకి ఈ జూలై లాస్ట్ వీక్‌లో మట్టుకే అటువంటి రెయిన్స్ వచ్చాయి. అయితే ఐఎండీలో వ్యవసాయ విభాగం కూడా ఉంటుంది. ఈ వ్యవసాయ విభాగం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ కొలాబరేషన్ తోటి ఇలా మనకున్న వర్షాల డేటాను వాళ్ళకి షేర్ చేసి ఈ ఈ వర్షాభావ సమయంలో వేయాల్సిన షార్ట్ టర్మ్ క్రాప్స్ ఏవుంటాయి? ఏ విధంగా పంటలు మార్చుకోవాలి? ఇటువంటి సలహాలు కూడా వారానికి 2 సార్లు మన ఐఎండీ అగ్రికల్చర్ విభాగం నుంచి రైతులకి, అగ్రికల్చర్ అధికారులకి వీళ్ళందరికీ మనం బులెటిన్‌లు పంపించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వర్షాభావాల పరిస్థితి చూస్తుంటే +6లోనే ఉంది. బట్ తెలంగాణ పరిస్థితి మాత్రం కొంచెం డెఫిషియన్స్‌తోనే కూడుకుంటుంది. నార్త్ తెలంగాణలో పర్టిక్యులర్‌గా డెఫిషియన్సీ అయితే కూడుకుంది. ఓవరాల్‌గా రైతులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఐఎండీ అగ్రికల్చర్ విభాగంతో, అగ్రికల్చర్ యూనివర్సిటీతో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అయితే ఇస్తుంది. రైతులకు ఒక రకంగా ఇది గడ్డు కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే కాలువల ద్వారా సేద్యం చేసుకునే రైతులకైతే ప్రాబ్లమ్ లేదు. బట్ కేవలం వర్షం మీద ఆధారపడి
ఉన్న రైతులకు మాత్రం కొద్దిగా గడ్డు కాలమే అని చెప్పేసి దానికి సంబంధించి అలాంటి పంటలు మాత్రం వేసుకోవాలని చెప్పేసి ఐఎండీ కూడా సూచిస్తుందని ఆ వాతావరణ శాఖ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్‌తో సురేష్ పల్లె టీవీ వెదర్ ఆఫీస్ నుంచి.